హలో అండి, అందరికీ రవ్వ కేసరి అయితే తయారు చేసేద్దామా. ముందుగా ఒక బాండీ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో కిస్మిస్ కూడా వేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని రవ్వ అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని రవ్వ అంతా వేయించుకోవాలి. ఈ రవ్వ వేయించుకున్న దాంట్లోనే స్వీట్ అనేది బాగా వస్తుంది. ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ ముందే వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ వాటర్ రవ్వ బాగా వేగిన తర్వాత ఈ వాటర్ అనేది ఇందులో వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. బాగా కలుపుకుంటే స్వీట్ అనేది దగ్గరగా పడుతుంది. స్వీట్ దగ్గర పడేటప్పుడు ఒక కప్పుకి కప్పున్నర షుగర్ అయితే వేసుకోవాలండి. కప్పున్నర షుగర్ వేసుకుంటే స్వీట్ బాగుంటుంది. కప్ అయినా వేసుకోవచ్చు, కప్పున్నర షుగర్ వేసుకుంటే స్వీట్ బాగుంటుంది. తర్వాత మనకి ఇష్టమైన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. బాగా కలుపుకుంటే ఫుడ్ కలర్ అంతా కలిసిపోతుంది. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.